దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం 7,000 వస్తురా 7,000 వస్తురా ప్రకటించి పాలమూరు జిల్లా యొక్క ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు ఈరోజు మాట తప్పి ఈరోజు 2 లక్షల ఉద్యోగాల మాట మర్చిపోయి ఇక మిగతా హామీల మీద పడ్డారు. దయచేసి మేము పాలమూరు బిడ్డలము, మేము కూడా పాలమూరు బిడ్డలమే కాబట్టి పాలమూరు జిల్లా వాసిగా ముఖ్యమంత్రి గారు మీకు ఒకటే చెప్తున్నాము, ఎందుకంటే పాలమూరు జిల్లా రుణం తీర్చుకునే అవకాశం మీకు కల్పించినాము. దయచేసి గడ్డ మీద పుట్టినందుకు ఆ రుణం తీర్చుకోండి. చాలా మంది నిరుద్యోగులు రోడ్ల మీద పడి తిరుగుతూ ఉన్నారు. నోటిఫికేషన్స్ అని ఎస్ఐపిసి అభ్యర్థులు పోస్టులు పెంచమని అడుగుతున్నారు. మెగా డిఎస్సి వేయాలి, అలాగే మీరు గురుకులాల్లో రెసిడెన్షియల్గా మార్చి ఇవి అన్నీ డే స్కాలర్స్ పెడతా అంటున్నారు. హాస్టల్స్ ఫెసిలిటీ లేకుండా రద్దు చేస్తామంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? అలాగే స్కూల్స్ అన్ని సింగిల్ టీచర్స్ ఉన్న స్కూల్స్ అన్ని 23,000 స్కూళ్ళని కుదించి 4,000 స్కూళ్ళ వరకే పెడతామంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అనిపిస్తుంది? దయచేసి చెప్తున్నాము, గ్రూప్స్ నోటిఫికేషన్ విడుదల చేయాలి, నిరుద్యోగ భృతి ఇవ్వాలి. ఇవన్నీ మీరు తక్షణమే చేయాలి. ఎందుకంటే వచ్చి మీరు అధికారంలో రావడానికి కారణమే నిరుద్యోగులు. అది మీరు మర్చిపోయి ఈరోజు మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు ఇంటింటి డబ్బాలు తాగండి, మీరు బాయిల పడి సావండి, కానీ నేను పోస్టులు పెంచామని మీరు అంటున్నారు కదా. అసలు మీరు ఇంటింటి డబ్బాల మాట మాట్లాడుతున్నారు. ఒకసారి వెళ్ళి చూడండి, ఇంటింటి డబ్బాలు కూడా దొరికే పరిస్థితి లేదు. మీ పాలన అట్లా ఉంది. కనీసము పురుగుల మందు, గడ్డి మందు కూడా దొరకని ప్రభుత్వం ఏర్పడ్డది మాకు, అంత దౌర్భాగ్యం ఏర్పడ్డది మాకు. దయచేసి చెప్తున్నాము, 2 లక్షల ఉద్యోగాలు వెంటనే విడుదల చేయాలి. 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలి. లేకపోతే నిరుద్యోగులు కన్నెర్ర చేస్తారు, మీ ప్రభుత్వం భస్మం అయిపోతుంది అని చెప్పేసి పాలమూరు బిడ్డగా పాలమూరు జిల్లాలో శపథం చేస్తున్నాము. ఇంకొకసారి మళ్ళీ మీరు నిరుద్యోగుల్ని ఇట్లే నిర్లక్ష్యం చేసి మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. ఖచ్చితంగా దీనైతే మేము ఖండిస్తున్నాము నిరుద్యోగులుగా. అలాగే నిరుద్యోగ భృతి ఇవ్వాలి. 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ని వెంటనే విడుదల చేయాలి. విడుదల చేయకపోతే మాత్రం ఊరుకుండే ప్రసక్తి లేదు. పాలమూరు జిల్లా సాక్షిగా చెప్తున్నాము, ఇదే పాలమూరులో మిమ్మల్ని పొందబెడతాము. అలాగే పాలమూరులో మీ సభలు ఒక్కటి కూడా జరగనివ్వము. ఇప్పటి నుంచి చెప్తున్నాము, ఒక్క సభను కూడా మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిర్వహించనివ్వము. ఒక్క సభ జరగనిచ్చిన మా నిరుద్యోగులు ఎవరు కూడా సహించారు. కాబట్టి నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను మీరు నెరవేర్చి ఆ తర్వాత సభలు పెట్టుకోండి. ఇంకొకటి అంగన్వాడీ పోస్టులని, రేషన్ డీలర్ల పోస్టులని అన్నీ కూడా మీరు భర్తీ చేస్తున్నారు. కానీ వీటన్నిటికీ ఎగ్జామ్ పెట్టి భర్తీ చేయండి. ఎందుకంటే చదువుకున్న నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు. కాబట్టి దృష్టిలో పెట్టుకొని 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసే ప్రభుత్వము మీరు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. 19,000 పోలీసు ఉద్యోగాలు భర్తీ చేయండి అని చెప్పి దిల్సుఖ్ నగర్ వేదికగా, ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా రేవంత్ రెడ్డి గారు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా ఖాళీగా ఉన్నటువంటి 19,000 ఉద్యోగాలు కనుక భర్తీ చేయకపోతే మహబూబ్నగర్ నిరుద్యోగులుగా పిలుపునిస్తా ఉన్నాం. మహబూబ్నగర్లో ఎక్కడ సభలు సమావేశాలు పెట్టినా, ఎక్కడికి వచ్చినా కూడా ఖచ్చితంగా సభలను అడ్డుకుంటాం. 100% రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకో, ఇప్పటికీ 20 మంది నిరుద్యోగుల ఉసురు తీసుకున్నా ఉన్నాం. ఎక్కడ పోతే మాకు 5,000 ఉద్యోగాలు వద్దు, రిజర్వేషన్ల పరంగా తీసుకుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉద్యోగం రానటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి 5,000 కాదు, ఖాళీగా ఉన్నటువంటి 19,000 ఉద్యోగాలు విడుదల చేయండి అని చెప్తే రైతు వేదిక సభలో 5,000 ఉద్యోగాలు వద్దంటున్నారని చెప్పి పచ్చి అబద్ధాలు ఈరోజు సీఎం గారు
మా మహబూబ్ నగర్ జిల్లాని మాకు చెప్పుకోవడానికి సిగ్గు అనిపిస్తూ ఉన్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి మేము ఈ రోజు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా నువ్వు సిగ్గు తెచ్చుకో. తెలంగాణ ఉద్యమానికి అన్యాయం చేసినటువంటి నీవు ఈరోజు మా 2 లక్షల ఉద్యోగాలు ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీని తీసుకొచ్చి మాకు హామీ ఇచ్చిన విధంగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పి మేము ఓట్లేసి గెలిపిస్తే నువ్వు ఈరోజు ఈ విధంగా నిరుద్యోగులను కించపరిచే విధంగా మాట్లాడడం, యావత్ నిరుద్యోగులు 30 లక్షల మంది నిరుద్యోగులను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా నువ్వు మహబూబ్నగర్లో అడుగు పెట్టాలంటే 100% పోలీసు ఉద్యోగాలు కానీ ఖాళీగా ఉన్నటువంటి మెగా డిఎస్ 20,000 పోస్టులతో మాత్రం రిలీజ్ చేయకపోతే డెఫినెట్గా మహబూబ్నగర్ని తిరగనీయమని చెప్పి నిరుద్యోగ చేసి హెచ్చరిస్తా ఉన్నాం. రద్దు చేయకపోవడం వల్ల లాస్ట్ టైం గవర్నమెంటే ఊడిపోయింది. ఇప్పుడు నువ్వు కూడా కళ్ళ కట్టుబడుతుంది, ఆలోచించుకో. నువ్వు మళ్ళా మోతకు వస్తావు, ఓట్ల కోసం వస్తావు. పిల్లలకు ఆకారంలో అన్నం పెట్టాలన్నా మా ఏది తీరిపోయినాక మాకు ఉద్యోగాలు వేస్తే మాకు అవకాశం లేకుంటుంది. అవకాశం ఉన్నప్పుడే మాకు ఈ సంవత్సరమే మొత్తం నువ్వు జాబ్ క్యాలెండర్ అని చెప్పినావు. ఫస్ట్ అసెంబ్లీలో ప్రకటించినావు. ఏ దత్తమ్మ చెప్పి నువ్వు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని. ఆ దత్తమ్మ నీవే అన్నా, ప్రేమతో దత్తమ్మ అంటున్నామన్నా. ఎందుకంటే నువ్వేనన్నా మమ్మల్ని ఆశ పెట్టి మా ఊరితో ఓటు నేర్పించుకొని మమ్మల్ని నక్కేట ముద్దుగా ప్రయత్నం చేసిన దత్తమ్మ సీఎం అన్నా. సో దయచేసి అన్నా రేవంత్ అన్న మాకు జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి. మాకు ఇది ఏమైతే ప్రకటించామో జాబ్ క్యాలెండర్లో అన్ని ఉద్యోగాలు రద్దు చేయాలి. అదేవిధంగా ఈ జీవో పార్టీ రద్దు చేయాలి. ఏజ్ పెంచాలి, కానిస్టేబుల్ ఏజ్ 19 పోస్టు ప్రకటించాలి. అదేవిధంగా డిఎస్సి గ్రూప్స్ అన్ని కూడా వెంటనే విడుదల చేయాలని కోరుతున్నాం రేవంత్ రెడ్డి అన్న. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. నిరుద్యోగుల ఐక్యత, నిరుద్యోగుల ఐక్యత. భర్తీ చేయాలి 2 లక్షల ఉద్యోగాలను వెంటనే. ప్రకటించాలి జాబ్ క్యాలెండర్ వెంటనే.